సహజీవనం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే లివ్ ఇన్. విదేశీ సంస్కృతే అయినా మన దేశంలో కూడా ఈ ట్రెండ్ మొదలైందని చెప్పవచ్చు. ఈ సంస్కృతిలో ఇష్టపడిన వ్యక్తితో పెళ్లికి ముందే కలిసి ఉండవచ్చు. అన్నీ నచ్చితే పెళ్లి చేసుకుంటారు, లేదంటే బ్రేకప్తో బై బై చెప్పుకోవచ్చు. ఈ సంస్కృతి ఇప్పుడు మన దేశంలో కూడా ట్రెండ్ అవుతోంది. ఈ కల్చర్ వల్ల చాలామంది కుటుంబాలు మన దేశంలో రోడ్డున పడుతున్నాయి. అంతేకాదు, హత్యలు, ఆత్మహత్యలకు కారణమవుతుంది కూడా. పెళ్లి చేసుకున్న భర్త ఉండగానే భర్త నచ్చలేదు అని చెప్పి ప్రియుడి వద్దకు వచ్చి తర్వాత ప్రియుడు హ్యాండివ్వటంతో ఎంతోమంది చనిపోతున్నవారూ ఉన్నారు. ఈ ఘటనకు నిదర్శనం హైమావతి ఉదంతం. కండ్రికకు చెందిన హైమావతి అనే మహిళ ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాకు చెందిన మూర్తి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి జరిగిన కొన్ని సంవత్సరాలకు భర్తతో విభేదాలు రావటంతో కొన్నాళ్లుగా హైమావతి భర్త మూర్తికి దూరంగా ఉంటూ వస్తోంది. భర్తకు దూరంగా వచ్చేసిన హైమావతి ప్రస్తుతం విజయవాడలో ఈవెంట్స్ చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే హైమావతికి కొన్నాళ్ల క్రితం మహేష్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. మహేష్ బాగా నచ్చటంతో అది కాస్త ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరూ నున్నాలోని మహేష్ టవర్స్ అపార్ట్మెంట్స్లో సహజీవనం చేస్తున్నారు. అంతా సవ్యంగా ఉంది అనే టైంలో మహేష్ ప్రవర్తనలో మార్పు గమనించింది హైమావతి. మహేష్ వేరే మహిళతో మాట్లాడుతుండటం గమనించింది. దాంతో హైమావతి రెచ్చిపోయి మహేష్తో గొడవ పెట్టుకొని హైమావతి శ్రీనగర్ కాలనీలో ఉండే తన స్నేహితురాలు భవానీ ఇంటికి వెళ్ళింది. తన సమస్యను తన ఫ్రెండ్కు చెప్పుకొచ్చింది. దీంతో మహేష్ ఆ తర్వాత రోజు సాయంత్రం భవానీ ఇంటికి వెళ్లి హైమావతితో మాట్లాడాడు. ఈ మాటలు పెరగటంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం ఏర్పడింది. ఇలా గొడవ పెరగటంతో మహేష్ భవానీ ఇంటి నుంచి నున్నా వెళ్లిపోయాడు. ఆ తర్వాత హైమావతి, భవానీ మరో ఇద్దరితో కలిసి నున్నా వెళ్ళింది. మహేష్తో ఒంటరిగా మాట్లాడతానని మహేష్ ఇంటికి వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందో తెలీదు కాని మహేష్తో మాట్లాడటానికి వెళ్లిన హైమావతి కాసేపటికి తన ఫ్రెండ్స్ చూస్తుండగానే 5వ అంతస్తు నుంచి కిందకు దూకేసింది. దీంతో హైమావతి అక్కడికక్కడే మరణించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.